ఎప్పటికీ మర్చిపోలేనటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అదరగొట్టినటువంటి మా జగ్గు భాయ్ జగపతి బాబు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పెద్ది ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత పెద్ది టీము రిలీజ్ అయిన తర్వాత ఆడాల్సి వచ్చింది, మళ్ళీ పోరాడాల్సి వచ్చింది, మళ్ళీ గెలిచారు. 2 సార్లు గెలవడం అనేది ఇది ఒక్క ఆటే అయి ఉంటుంది బహుశా. 300 కోట్ల 400 కోట్ల ఎంత అయిందో పక్కన పెడితే ఈ సినిమా ఎంత రేజ్ అంటే 300 రూపీస్ టికెట్ కొన్నా డిసైడ్ చేసేస్తాడు. అంటే వాళ్ళ చేతిలో ఎంత పవర్ ఉంది, వాళ్ళ థింకింగ్లో అంత పవర్ ఉంది. అంత వల్నరబుల్ ఇండస్ట్రీ మంది. అటువంటి ఇండస్ట్రీలో బుచ్చిబాబు అనేవాడు ఒక మెగా పవర్ స్టార్కి ఈ కథ చెప్పటం, ఈ క్యారెక్టర్ కన్విన్స్ చేయటం, ఆయన చరణ్ కన్విన్స్ అవ్వటం, దాన్ని తీయటానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావటం, ధైర్యం చేయటం అనేది మామూలు విషయం కాదు. కొంచెం అటు ఇటు అయి ఉంటే తిప్పి కొట్టేవారు జనం, అంత రేజర్ ఎడ్జ్ ఇది. కానీ ఇందాక రవి గారు అందరూ చెప్పినట్టు చరణ్ మోసాడు, భుజాల మీద నెత్తి మీద పెట్టుకుని మోసాడు. అంటే అన్నీ దాటాలంటే ఎంతో రేంజ్కి వెళ్ళాలి, ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఇంతగా ఇది చేశాడంటే ఇట్స్ అన్బిలీవబుల్. ఐ వుడ్ సే హీ వాజ్ జస్ట్ నాట్ ఎ మ్యాన్ ఇన్ దిస్ ఫిలిం, హీ వాజ్ అ సూపర్ మ్యాన్, హీ వాజ్ అ హీ మ్యాన్. హీ మ్యాన్ ఎందుకంటున్నానంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఫస్ట్ సెకండ్ డేనో ఎవరో మా కజిన్ ఫోన్ చేసి ఏం లేదంట కదా సినిమా అంది. అదే మనిషి ఇవాళ ఫోన్ చేసింది, హీ మ్యాన్ అనే సినిమాకి వెళ్ళింది అల్లు స్టూడియోస్లో. అక్కడ ఇందాక వచ్చిన పోస్టర్లో చరణ్ నుంచున్న షార్ట్స్లో నుంచున్న గద పట్టుకుని నుంచున్న షార్ట్ పక్కన ఫోటోలు దిగుతున్నారు ఆడియన్స్. దట్ మీన్స్ పెద్ది ఈస్ బికమ్ అ కల్ట్. దట్ ఈస్ పెద్ది. సో దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ టుడే. అందరూ అన్నారు మండే మార్నింగ్ చూడాలని. ఈ సినిమాకి ఏ డే లేదు, ఈ డే లేదు, ఆ డే లేదు, ఏ డే అయినా ఒక డేనే, పెద్ది డే. ఇప్పుడు ఎందుకంటే బుచ్చిబాబు చేసింది తన్ని కన్విన్స్ చేయటం, నేను అంత అన్ఇమాజినబుల్గా వాళ్ళు ఎవరు గుర్తుపట్టినట్టు చేయటం, వాళ్ళు కన్విన్స్ అవుతారు అనుకోవటం, అది అలా తీసుకెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే సినిమాకంటూ ఒక మైండ్, ఒక హార్ట్, ఒక దమ్ము ఉంది. కాబట్టి చెప్తున్నాయి, ఈ సినిమా ఇస్ జస్ట్ ఎ బేబీ. 4 రోజులు అయింది పుట్టి. ఇనిషియల్గా పుట్టగానే కొంచెం పాకుతారు, దేగుతారు, నడుస్తారు, ఇప్పుడు పరిగెడుతుంది, ఆ తర్వాత ఎగురుతుంది. ఎక్కడికో ఎగురుతుంది, చూడండి ఎక్కడికి ఎగురుతుందో మీరు తర్వాత చెప్తారు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్, ఈ సందర్భంగా చిరంజీవి గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఆయన ట్వీట్ చేసినప్పుడు అందరి పేర్లు చెప్పారు, న్యాచురల్లీ కాంప్లిమెంట్ చేస్తూ, కంగ్రాచులేట్ చేస్తూ. నా బ్రదర్ జగపతి బాబు అన్నారు, సార్ థ్యాంక్ యూ సార్. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ఇక సినిమా ఎట్లాగా మాట్లాడుతుంది అండ్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు స్టార్టింగ్ విత్ మైత్రి మూవీస్ అంటే రంగస్థలం, శ్రీమంతుడు అనే సినిమా సూపర్ హిట్. నేను ఎప్పుడు ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, నా కెరియర్లో పెద్ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది, టాప్ 5లో ఉంటుంది, టాప్ 6 యాక్చువల్లీ. దిస్ కుడ్ బీ మై బెస్ట్ ఇన్ మై కెరియర్ అని నేను చెప్పాను. అలాగే దాంట్లో చేసింది శ్రీమంతుడు, రంగస్థలం, పుష్ప 2, 3 సినిమాలు మైత్రిలో నేను చేశాను. ఇప్పుడు దమ్మున్న ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా అంటే పాపం ఎంత బిక్కుమనుకుంటా ఉంటారో ఈ ట్రోలర్స్ వల్ల, లేకపోతే అపోజిషన్ వల్ల, కిందకి దించేయాలని చూసేవాళ్ళ వల్ల వాళ్ళు ఎంత తపన పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు అనేది నాకు అర్థమవుతుంది, ప్రతి ఆర్టిస్ట్ కూడా. సో వీ ఆల్ వెంట్ త్రూ ఆల్ దిస్ ఫేస్ అండ్ నవ్ యూ విల్ సీ ద పీక్ ఆఫ్ పెద్ది. దీనికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ కూడా, ప్రతి ఒక్క బయర్కి. ఊపిరి పీల్చుకుంటారన్నాను, ఊపిరి పీల్చుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మా సెలబ్రిటీస్కి ఈ ప్లాట్ఫామ్ ఒకటే పరిమితం, ప్రెస్కి, సోషల్ మీడియాకి. గడపకి పెద్ది చేర్చే బాధ్యత మీది. మీరే చూసుకోవాలి, దగ్గరుండి మీరే చూసుకుని దీన్ని పెంచి పోషించి హ్యూజ్ చేయాలనేది నా కోరిక.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నాకు 8 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చాడు బుచ్చి. అసలు దిస్ ఇస్ అన్బిలీవబుల్. మళ్ళీ అది నా ఫేవరెట్ చరణ్తో, మన చరణ్తో. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆనర్. ఇట్స్ టూ థ్రిల్లింగ్ ఫర్ మీ. ఇనిషియలీ చిన్న జర్క్ తింటమే బాగుంది, ఇప్పుడు దీన్ని ఎంజాయ్ చేసే విధానం వేరేగా ఉంది. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద హోల్ ప్రాసెస్ అండ్ ఐ లవ్ యూ ఆల్. మీరందరూ ఆదరించే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ప్రేక్షకుడికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ పెద్ది చూడండి, మళ్ళీ పుడతామా ఏంటి? మీ అప్పల్సూరి. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ ఇప్పుడు మా వృద్ధి సినిమాస్ ద్వారా ఈ సినిమాని మనకు అందించినటువంటి మా ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మైత్రి రవి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే శశి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆనర్ సన్షైన్ ఫౌండర్ అండ్ సిఎండి పాలవలస అప్పల్ నాయుడు గారిని అండ్ అలానే శివాజీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్, సో అండ్ అలానే మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ పెద్దిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మా బుచ్చిబాబు సానా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఇప్పుడే విచ్చేసినటువంటి మా అనంత శ్రీరామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఆయన రై అంటూ రాకుండా లేట్ వచ్చారు కాబట్టి ముందు అనంత శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరూ మాట్లాడేశారు, మీరు ఒక్కరే మిగిలారు. పరాన్న జీవితం గడుపుతూ పైశాచిక ఆనందం పొందుతూ నెగిటివ్ రివ్యూ రాసేవాళ్ళు, వినోదాన్ని ఎలా రాయాలో తెలియక విషం కక్కేవాళ్ళు, వాళ్ళు సృష్టించే భావ దారిద్ర్యపు బాలారిష్టాల్ని దాటుకుని బాక్స్ ఆఫీస్ని బద్దలుగొట్టి విజయ శిఖరం వైపు అడుగులు వేస్తున్న మా పెద్ది బృందాన్ని అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. బుచ్చిబాబు గారు పెద్ది పాత్రని చిత్రీకరించి ఇస్తే ఆ శిల్పం ఎలా ఉండాలి అన్న దాన్ని జీర్ణించుకుని తనే రాయిగా, తనే శిల్పిగా, తనే ఉలిగా, తనే ఆ శిల్పంగా తనని తాను చెక్కుకుని మనందరి ముందు నుంచుని ఆ శిల్పానికి తన నటనతో జీవం పోసి పెద్ది విజయంలో ముఖ్య భూమిక పోషించిన మా హీరో రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి మా బృందం తరపున నమస్కరిస్తున్నాను. శరీరం అంత రాయిలా ఉన్నా ఆయన మనసు మాత్రం వెన్న. అందుకే ఉలికిపడి ఊగాల అన్న పాట, మస్సా మస్సా పాట రాసిన వెంటనే ఆ రాతి శరీరంతో నన్ను హత్తుకుని ఆ మెత్తని మనస్సు యొక్క తీయదనాన్ని నాకు చెవి చూపించారు. ఇలాంటి సందర్భం, ఇలాంటి అదృష్టం రేపు పాటలు రాయాలనుకున్న ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ది విజయం కొత్త కథల్ని, కత్తి లాంటి కథనాల్ని అందించే ప్రతి దర్శకుడికి స్ఫూర్తినిస్తుంది. అలాగే ఎప్పుడు డ్యూయెట్లు, ఎప్పుడు అయ్యే పాటలు రాసే మాలాంటి వాళ్ళకి కొత్త సన్నివేశాలను అందించి వాటిని కూడా 100 మిలియన్ల పాటలు